ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతోంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారు అనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నాం కదండి. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ఆయన మాటలు మన జీవితాల్లో మార్చడం మనం చూస్తూ ఉన్నాం. నిత్యం ఇలాగనే ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన లేకపోతే మన బ్రతుకులకు అర్థం లేదండి. మరి ప్రార్థన కలిగిన జీవితాలతో ఇలాగనే ప్రభుని మహిమపరుద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. క్రీస్తేసునందు మహిమలో మన ప్రతి అవసరతను ప్రభు తీర్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నిశ్చయముగా మనం ఏ విషయంలో వేదన పడుతున్నామో, బాధపడుతున్నామో, ఏ కొరతతో ఉన్నామో అన్నీ కూడా ప్రభుకు తెలుసండి. అన్నీ ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, మనం ఎప్పుడైతే మరి మొరపెట్టడం ప్రారంభిస్తామో నిశ్చయముగా మన పట్ల ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, అవసరతలో ఉన్నారా? ఏ విషయంలో మరి దిగులుతో ఉన్న, కుటుంబం పోషింపబడే విషయంలోన, కుటుంబంలో నడిపించే విషయంలోన, మరి ఆర్థిక ఇబ్బందులు, చాలా మరి అవసరతలతో ఉన్నారనుకుంటా. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. కానీ చూడండి,
మనుషుల వైపు చూడకుండా, మనుషుల దగ్గర ఏది అడగకుండా ప్రభుని అడగడం ప్రారంభిద్దాం. ప్రభు దగ్గర ప్రాధేయపడడం ప్రారంభిద్దాం. ప్రభు సన్నిధిలో కూర్చోవడం ప్రారంభిద్దాం. ప్రభునే మరి మనం ఆశ్రయిస్తూ, దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, ఇదిగో నా పరిస్థితిలో నీవు సహాయం చేయమని అడిగినప్పుడు నిశ్చయముగా మన ప్రతి అవసరతను ప్రభు తీర్చే దేవుడై ఉన్నారు. ఒకవేళ మనుషులపైన ఆధారపడితే మనుషులు ఎంతవరకు మరి మనకున్న ఆ సమస్యను తీర్చగలుగుతారు? ఒక సమస్య నుంచి బయటికి తీసుకొస్తారేమో, కానీ అన్ని విషయాలు తోడై ఉంటారా? లేదండి. ఎవరు మనకు మరి ఎల్లప్పుడూ అన్ని విషయాలు తోడై ఉండేవారు, సహాయం చేసేవారు ఎవరు లేరు. ప్రభువే నిశ్చయముగా మరి అద్భుతమైన రీతిలో కొలత లేని మరి అద్భుతకరమైన తన సహాయముతో మనలందరినీ కూడా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభు నిశ్చయంగా సహాయం చేయబోతున్నారు, గొప్ప కార్యం చేయబోతున్నారు. ఏ అవసరతలో ఉన్న ప్రతి అవసరతను ప్రభువే తీర్చి అద్భుతంగా నడిపించబోతున్నారు. మరి అందరం కలిసి ప్రార్థిద్దామా? మరి ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరుస్తుండగా ప్రభు వైపు చేతులు చాపి అడుగుదామండి. మన పవిత్రమైన చేతులు చాపి ప్రభుని అడగడం ప్రారంభిస్తే మన బ్రతుకులను మార్చే దేవుడే ఉన్నారు. మనకున్న వేదన, దుఃఖం అన్నిటినీ నుంచి ప్రభు మరి మనల్ని తొలగించి అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడే ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమె మనము ప్రార్థిస్తే ప్రభు కార్యాలను చూడగలుగుతాం. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో అద్భుతంగా నడిపించబడుతున్నాం. మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. అయ్యా ప్రభా, ఇదిగోండి నీ మహిమలో మా ప్రతి ఐశ్వర్య, మా ప్రతి అవసరతను తీర్చే దేవుడవై ఉన్నావు. చక్కని మాటలయ్యా. నిజమే ప్రభా, మేము ఎవరిపైన ఆధారపడినా, ఎవరిని ఆశ్రయించినా, ఎవరు మాకున్న పరిస్థితుల నుంచి ప్రభా ఇదిగోండి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు, తోడుగా ఉండేవారు ఎవరు లేరు. కానీ అద్భుతమైన రీతిలో అయ్యా ఇదిగో నీ బిడ్డలైన మా జీవితాల్లో మా ఎడల గొప్ప కార్యం చేసే దేవుడవై ఉన్నావు. నీకు తెలుసయ్యా ప్రభా, ఇదిగోండి సమస్తమైన కార్యం జరిగించే దేవుడవై ఉన్నావు. ఏ కొరతతో ఉన్న కొరత నుంచి తొలగించి అద్భుతమైన సహాయం చేస్తూ మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకుని ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి కొరతను అయ్యా మీరు తొలగించి అద్భుతం జరిగించమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితులు ఉన్నట్టు ఆ పరిస్థితుల నుంచి తప్పించండి, బాగు చేయండి, నడిపించండి, స్థిరపరచండి. అలాగే ప్రభా, మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం దయచండి. వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయం వాగ్దానం చూస్తున్న అందరి జీవితాల్లో ప్రత్యేకంగా ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అలాగే అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.